మనం ఎవరన్నా పొగిడినప్పుడు బాగా ఈయన ఏమన్నారంటే నా గురించి ఫేస్బుక్లో ఏం పెట్టారంటే ఇవన్నీ చెబుతామండి. ఇవన్నీ ఎప్పుడైతే చెబుతున్నామో నిందలు కూడా అలాగే మనస్సుకి పట్టేస్తాయి. అంచేత స్తుతి కూడా చెప్పుకోవడం మానేస్తే నింద కూడా చెప్పుకోవడం మానేస్తాం. మీకు బాగా యువతరానికి అలవాటైంది లైట్ తీసుకో అంటారు కదా. దుఃఖాన్ని లైట్ తీసుకో. ఎవరికైనా కష్టం పరీక్ష పోయింది అనుకోండి, లైట్ తీసుకోమని చెబుతాం మనం. ఎవరికైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేయండి వాడి దగ్గరికి వెళ్ళి లైట్ తీసుకోమని చెప్పండి. వెంటనే వాడు కోపడతాడు, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే లైట్ తీసుకోమంటావు, తీసుకో, రేపొద్దున మళ్ళీ ర్యాంక్ రాకపోతే గుండెపోటు వస్తుంది ఆయన, అందుకని లైట్ తీసుకో, గర్వపడకని చెప్పాలి. సుఖాన్ని లైట్గా తీసుకున్నవాడే దుఃఖాన్ని కూడా లైట్గా తీసుకోగలడమ్మా. రామచంద్రమూర్తిని పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, ఎగరలేదు, గంతేయలేదు, ఏలయ్యలేదు, ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ పెట్టలేదు, ప్రెస్ మీట్ పెట్టలా. తండ్రికి నమస్కారం చేసి, తండ్రి మీరు పెద్దవారయ్యారు, మీ బాధ్యత నాకు అప్పగిస్తున్నారు, మీ ఆజ్ఞ అన్నాడు. ఇంతే, సింపుల్, ఒకటే మాట, మీ ఆజ్ఞ.